హలో గైస్, ఈ వీడియోని చూస్తున్నారు కదా. ఒకసారి మన భారతదేశంతో పెట్టుకుంటే పాకిస్తాన్ అనేది ఎలా గదగద వణుకుతుందో, వాళ్ళైతే ప్రస్తుతానికి కూడు గుడ్డ నీళ్లు కోసం అయితే అలవాటిస్తున్నారు గైస్. ఒకసారి చూస్తున్నారు కదా. మన దేశమే కాదు, మన దేశంతో పెట్టుకున్నా సరే, మన దేశం గురించి ఆలోచించి చర్చ జరిపినా సరే ఎలానా జరుగుతుందని ప్రతి ఒక్క దేశానికి నేను చెప్తున్నాను గైస్. ఇదే నా మాట కాకుండా మన భారతదేశం ఇచ్చే మాట కూడా ఇదే. ప్రతి ఒక్కరికి చెప్తున్నా, పాకిస్తాన్లో ఉండేవాళ్ళు మా దేశం గురించి ఎప్పుడు కూడా ఎలాంటి చర్చలు జరపకండి, జరిపితే మీ దేశం మొత్తం ఎగిరిపోతుంది అని చెప్పి మన ఇండియన్ నరేంద్ర మోడీ కూడా చెప్తున్నాడు గాయస్. ప్రస్తుతానికి నేను చెప్పేది ఏంటంటే, మా దేశం గురించి ఎటువంటి చర్చలు జరపకండి, మీ దేశాన్ని మేము వదిలేనే చూస్తాము. ఇప్పటికైనా ఎప్పటికైనా సరే మా దేశం గురించి ఎప్పుడు ఏ విషయాలు ఎక్కడ మా దేశం మీద ఎటువంటి చర్చలు జరిపినా సరే మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు గాయస్. మీ దేశాన్ని నాశనం చేస్తాం గాయస్. ఒకసారి చూస్తున్నారు కదా, మా ర్యాకెట్ ఒకసారి చూసారు కదా ఎలా చేస్తుందో. మీరు 400 పంపించారు నిన్న నైట్. 400 ర్యాకెట్లలో 400 బుల్లెట్లు మీరు పంపించినట్లే లెక్కనే మీ ర్యాకెట్లు అనేది అతలాకుతలం అయిపోయినాయి. అదే మారుతూ ఉంటుంది గాయస్. ఈసారి కూడా మీరు ఎటువంటి చర్యలు జరిగినా సరే మా భారతదేశం గురించి మీకు అసలు తెలియదు, ఎటువంటి రహస్యాలైనా ఎప్పటికి కూడా మా దేశంలో ఉన్న మీ ముస్లిమ్స్కి కూడా అసలు ఎటువంటి కూడా తెలియని నియమం కూడా. అది గుర్తుపెట్టుకోండి గాయస్. జై హింద్ గాయస్.